అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాల హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను ఏం చేస్తున్నానంటే మటన్ ఫ్రై, మటన్ కర్రీ చాలా రోజులు చేస్తున్నాం. ఇందులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదా, నేను చెప్తా ఉన్నా కదా 15 రోజులు 10 రోజులు 3 రోజులు అని చెప్పినా చూడండి. ఆ రోజులన్నీ అయిపోయింది. మేము నాన్ వెజ్ తినే రోజులు వచ్చింది. ఇన్ని రోజులు అయితే మేము నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నేను అన్ని వెజ్జే పెట్టుకుంటూ వచ్చిన. ఇంక నుంచి నాన్ వెజ్ కూడా పెడతా, వెజ్ పెడతా, నాన్ వెజ్ పెడతా, రెండు పెడతా. మళ్ళీ 10 నెలలు తింటాం. మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము. మళ్ళీ 48 రోజులు తినము. తర్వాత మళ్ళీ నాన్ వెజ్ తింటాం. ఇట్లా నెక్స్ట్ సంవత్సరం మొత్తం ఇట్నే చేసుకుంటుంటాము. సరేనండి, వంట చేసుకుంటా మాట్లాడుకుందాం రండి. ఈరోజు మటన్ కర్రీ, మటన్ ఫ్రై చేస్తుంటా. ఇన్ని రోజులు వెజ్జే చేసుకుంటూ వచ్చినా కదా, ఇంక నుంచి నాన్ వెజ్లు కూడా వస్తుంటాయి. చూడండి, వైట్ రైస్, మటన్ కర్రీ, మటన్ ఫ్రై చేస్తుంటా. ఈరోజు చాలా రోజుల తర్వాత చేస్తుంటా. మటన్ కూర, మటన్ ఫ్రై చేస్తుంటా. సరే చేద్దాం, స్టార్ట్ చేసుకుంటా గోడుకుంటా మాట్లాడతా. చూడండి, మటను మంచిగా కడిగి, మటన్ చూపినవి మంచిగా కడిగి 2 కేజీలు మటన్ కదా, 1.5 కేజీ శాట్ చేస్తుండ, 3/4 కేజీ ఏమో ఫ్రై చేస్తుండ. చూడండి, మంచి మెత్తటి ముక్కలు ఫ్రైకి. ఇది ఫ్రైకి, ఇదేమో కర్రీకి. రండి స్టవ్ ముట్టించుకుందాం. అక్కడ చూపినాను కళాయి. ముందు ఫ్రై పొయ్యి మీద వేసుకున్నాం. అది నిదానంగా మగ్గాల, నిదానంగా మంచిగా మెత్తగా మగ్గుద్ది. ఏర్పు వీడియోలో కూడా చూపించినాను మీకు. సరే ఆయిల్ వేసుకుందామండి. అందులో కొద్దిగా కొవ్వు ఉంది, కొద్దిగా ఆయిల్ తక్కువనే పడుతుంది. చూడండి కొవ్వు, ఇదిగోండి కొవ్వు. ఇది కొవ్వే, ఇది కొవ్వే, ఇది కొవ్వే, ఇదంతా కొవ్వే. అందుకని మనకు ఆయిల్ కొద్దిగానే, మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసుకుంటాను చాలు. అదంతా కొవ్వు అంతా కరిగిపోద్ది. ఇక అందులో ఏమి వేయద్దు. ఇప్పుడు అంతా కొంచెం ఆయిల్ వేసినా కదా, ఏమి వేయకూడదు. వేసేయటమే మటను. నీళ్ళు పడినవి కాకండి. సరిపోద్ది. ఆయిల్ ఎక్కువ అయిపోద్ది. ఇదంతా పువ్వు అంతా కరిగిపోయి పువ్వు ఆయిల్ అయిపోద్ది. ఇదిగోండి ఎంత లివర్, ఇది లివరే, ఇవన్నీ లివర్లు. సరే అట్లా మగ్గనిద్దామండి. మూతేస్తాం. అట్లా మగ్గనియండి. ఒక 10 మినిట్స్ మగ్గాల. ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసేయండి. మూతేసి సిమ్లో, మూతేసిన సిమ్లో అంతే. సరే మనం సైడ్కి కూర పొయ్యి పెట్టుకున్నాం కుక్కర్లో. దీనికి కూడా ఆయిల్ అయితే ఇందులో కూడా కొవ్వే ఉంటుంది కదా, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు అంతే చాలు. కొద్దిగా కావాలా, కొంచెం కాగాల నూనె. ఇందులో ఆవాలు వేయకూడదు. నాన్ వెజ్లో కరివేపాకు వేయకూడదు. మీరు అది ఒక్కటి మాత్రం నేను చెప్తుండా, కరివేపాకు వేయగాకండి. నేను వేస్తా అది కాదు, అట్ట కాదు. నాకు తెలిసినంత వరకు కరివేపాకు నాన్ వెజ్లో వేయకండి. చికెన్ పేపర్లలో, మటన్ పేపర్లలో వాటిలో చేసుకోవచ్చు, కానీ కరివేపాకు మనం చేసే ఇళ్ళల్లో చేసే కూరలలో కరివేపాకు వేసుకోకూడదు. అది ఒకటి వేయకూడదు అని అంటారు, రెండోది ఆ టేస్ట్ కూడా మారిపోద్ది. అది పప్పుచారులో, చారులో, రసంలలో వాటిలో చేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్లో వేయకూడదు. నేనైతే అసలు వేయను, దాని జోలికి కూడా పోను. సరేనండి, నూనె కాగింది. ఉల్లిగడ్డలు కొద్దిగా వేసుకుందాం. నేను మరిన్ని కట్ చేసిన ఉల్లిగడ్డలు చాలు, కొద్దిగానే వేయాల. ఎన్ని చిన్నగడ్డలు 2 ఎక్కువ వేసినాకో తీయబోయింది కూర, అసలు బాగుంది. ఆ టేస్ట్ బాగుంది. కొంచెం చాలు. కొంచెం వేగాలి వేపల.
చూడండి, ఇది బాగా ఎర్రగా ఎగాల, గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చినాక ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర వేయాలి, ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. అట్లా ఆవాలు వేయకూడదు. ఆవాలు, పప్పులు, తాలింపు పప్పులు చెప్పిన చూడ అవి కూడా వేయకూడదు, బాగుంటుంది. అట్లా 3 స్పూన్లు వేయాలి. ఎందుకంటే కేజీ పావు మటన్ కేజీ పావు ఉంది, 3 స్పూన్లు పడుతుంది. 2 3 ఏం లేదు, బాగా తినాలి ఈరోజు, చాలా రోజుల తర్వాత మటన్ తినాలా. కానీ నేను డైట్ కదా సార్. అయినా కానీ వీడియో కోసం తినాల్సిందే తప్పకుండా. అవునా? కొద్దిగా తినాల్సిందే. నేను డైట్ చేస్తున్నానండి. నేను మంచిగా తగ్గినాక మీకు చెప్తా నేను ఎంత చేసిందో. 3 నెలలు చేస్తానండి. 3 నెలలు చేసి నేను ఎంత వెయిట్ తగ్గిందో చెప్తా. అప్పుడు దాకా అది కూడా చెప్తానే ఉంటాను. పెద్ద రక్షణ లేదు. బాగా ఆకలితో ఉండాలా, కీర దోసకాయ తినాలా, అది నేను చేసే డైట్. నైట్ చుక్కలు కనపడుతుంటాయి ఆకలికి. ఏగింది నవీను, చూడండి పచ్చివాసన పోయింది. పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డ్ కలర్ కూడా వస్తుంది. ఇట్లా అడుగంటుంది. అడుగంటినా ఏం బాధ లేదు. మనం ఆ కూర వేసినప్పుడు మొత్తం గుడి వచ్చేస్తుంది. సరే వేసుకుందాం, మటన్ వేసుకుందాం. చూడండి బోన్లు 2 వచ్చినాయి. గుండె ఎంకలు అంటారు, మూలగ ఎంకలు అంటారు. వాటిని మేము గుండె ఎంకలు అంటాం, మూలగ ఎంకలు అంటాం. అవి 2 వచ్చినాయి. మేము ఉండేది 4. ఎవరు తినాలన్నా మీరు కామెంట్ పెట్టండి. లేదు, నువ్వు డాడీ ఇద్దరు తినండి. మా కొడుకు మా కూతురుంది, వాళ్ళం కదా, మేము తినలేము కదా. మాకొద్దు, మీరే తినండి. సరే 3 ఉండము. ఉండేది 2 ఎంకలు. అక్క తిందు, ఇది కావాలా? అక్క తిందు కదా. అక్కకు ప్రాణం. డాడీకి అక్క చేస్తే డాడీ తిండు. డాడీకి కావాలా? మీరే చెప్పండి. 2 ఎంకలు 2 ఉండయి గుండె ఎంకలు. ఎవరికి వేయాలి చెప్పండి. మేము 4 నెంబర్స్ ఉన్నాం. బలగం అయిపోద్ది. బలగం అలిగేస్తుడు అట్ట అయిపోతుంది. మటన్ చూడండి, ఫస్ట్ ఏం వేసినా కదా, అది సిమ్లో ఉడికినప్పుడు ఏమీ లేదు ఇందులో. అట్లే వదిలేసేయాల. ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. ఏముంది అట్లా ఇంకా అనిపిస్తుంది. అట్లనే ఉడకాలండి. సగం ఉడకాలి. ఇట్లా సగం టైం 1 అవర్ పడుతుందండి. 1 అవర్ పడుతుంది. సిమ్లో 1 అవర్ పడుతుంది. అప్పుడే మనకు ఫ్రై అయినా కూడా ముక్క మెత్తగా ఉంటుంది. ఏగదు, ఏగి గట్టి పడదు, మెత్తగా ఉంటుంది. 1 అవర్ అట్లా వదిలేసి ½ అన్ అవర్ ఇట్లా వదిలేసేయాలి. హాఫ్ అన్ అవర్ నుంచి అన్ని 1 by 1 వేస్తూ ఉండాలి. ½ అన్ అవర్ నుంచి అట్లా అన్నమాట. వదిలేద్దాం. స్టింగులు మటన్ చేయటంలో, వంటలు చేయటంలో కూడా స్టింగునే. మా వాళ్ళంతా తలుచుకుంటున్నాను నా వంటలకి. ఇప్పుడు ఏమైంది, అల్లం వేసినాం కదా, అక్కడ మగ్గాలి. దాంట్లో ఉండే నీరంతా, అందులో మటన్లో ఉండే నీరంతా బయటకు రావాలా. బయటకు వచ్చి ఇంకిపోవాలా. అప్పుడు దాకా మనం తగ్గిట్టు తక్కువ ఉండాలి. ఇప్పుడే మనం పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసినాం అనుకో, ఆ నీరు బయటకు రాదు, అది వెనకదు. ఇంకినా కానీ పసుపు, కారం వేసుకుంటాం కదా, కొద్ది స్మెల్ వస్తుంటుంది. ఆ నీళ్ళని ఇంకిపోయినాకే చేయాలి. అందుకే కొంతమంది ఉడితే కొద్దిగా నీసు వాసన వస్తుంటుంది. తెలీదు పాపం. సరే నవీన్, కొంచెం మగ్గనయ్యి మళ్ళీ వద్దాం. ఒక 5 నిమిషాలాగా వచ్చేద్దాం. మగ్గుతూ ఉంటుంది అట్లా. మూత వేయకూడదు. ఇప్పుడు నీరు పడుతుంది, చెమట నీరు పడుతుంది. అదే అట్లనే మగ్గాల. సరే మళ్ళీ వద్దాం. 5 మినిట్స్ ఆగి వద్దాం. చూడండి, నీళ్ళని నిండిపోయినాయి. దగ్గరకు చూపినవి చూడండి. నీళ్ళు ఏం లేవు. అట్లా నురుగు అట్ట ఉంది, కానీ అట్లా క్లీన్గా ఇనుకోవాలి. ఇప్పుడు మనం వేసేటివి అన్నీ వేసుకోవాలి. ఏమేమి వేయాలంటే ఫస్ట్ పసుపు, కారం,
ఇప్పుడు అన్నీ 1 by 1 ఇప్పుడు వేయాలి. ఒక స్పూను పసుపు, చిన్న స్పూన్లే, పెద్దవి కాదు, చిన్నయే. కారం 2 స్పూన్లు వేస్తాను నేను. కొంతమంది 4, 5 వేస్తామంటారు. మాకు కూరలో కారం తక్కువ ఏదంట చెప్పినా కదా, 1, 2 అంతే చాలు. కూరలో కొద్దిగా కారం ఎక్కువైనా కానీ మాకు బాగా అనిపించదు. చూడండి ఇది ఎట్లా అయిపోయినాయి, సుయ్యమంటుంది. ఇప్పుడు ఏం వేస్తానంటే ఒక 2 స్టార్ పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, చెక్కలు పెద్ద వేస్తా, ఏరేసుకోవాలి మళ్ళీ మనం. 2 పెద్ద చెక్కలు, ఒక 10 దాకా లవంగాలు, 10 ఉంటాయి లవంగాలు, పడతాయి మాత్రం. అవి సరిగ్గా దొరకవు, దొరుకుతాయి. తీసేటప్పుడు ఏరే దాంట్లో వేసేటప్పుడు కొన్ని ఏరతా, దొరికిన కాడికి దొరుకుతాయి. చెక్కలు అయితే బాగా దొరుకుతాయి కానీ లవంగాలు కొన్ని దొరకవు. పోతే యాలక్కాయలు 2 నల్లగొట్టద్దు, అట్నే వేయాల చాలు. ఎక్కువ వస్తే మళ్ళీ యాలక్కాయలు వాసన కూడా రాకూడదు. అట్టని 2 అన్న పడకపోతే కొద్దిగా ఈ స్మెల్ బాగుంటుంది. అది వేసిందో కూడా తెలియదు మనకు. ఏమో ఎన్ని తీసి పెట్టినాను. బస్ ఎన్ని వేసినా ఇప్పుడు చల్లబెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో వేయాల్సిన అన్నీ వేసిన, ఉప్పు, పసుపు, కారం, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ కొంచెం వేసినానా. ఇప్పుడు ఇంకిపోతుంది, మాడేటట్టు ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, వేడి నీళ్ళు, సన్నీళ్ళు పోయకూడదు. సన్నీళ్ళు పోస్తే మళ్ళీ ముక్క గట్టి పడిపోద్ది, చల్లబడిపోయి మళ్ళీ వేడి రావాలా. ఇంట్లో నేను అట్టనే పోసినా కానీ ఇప్పుడు అట్ట పోయట్లేను. వేడి నీళ్ళు, ఆ వేడిలో ఈ వేడి పోయి పడితే దెబ్బ మీద దెబ్బ. చూడండి చాలు. ఒక చెంబుడు అంటే 1/2 లీటరు. కుక్కర్ కదా మనకి ఎక్కువ ఎనకవు. మనం ఎన్ని పోస్తామో అన్నీ ఉంటాయి, మంచిగా ఉడుకుద్ది. నీళ్ళు మాత్రం అన్నీ అట్టనే ఉంటాయి. అందుకని ఒక 1/2 లీటర్ చాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉప్పు వేద్దాం కొంచెం. ఉప్పు ఇప్పుడే వేయాలి. తర్వాత మన కుక్కర్ విజిల్ తీసినాక వేసినాం అనుకో, లోపలికల్లా ముక్కలేక పట్టదు, ఉప్పు పైనే ఉంటుంది. మనం ఇప్పుడే వేయాలి. 1 స్పూను చాలు. మేము కొద్దిగా ఉప్పు తక్కువే తింటాం, అది మాత్రం కరెక్ట్గా చెప్తా. ఉప్పు తక్కువ తింటాం అంటే అన్నీ కరెక్ట్గా చెప్పట్లేను, అన్నీ కరెక్ట్గా చెప్తా. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇట్లా వేడి ఉన్నప్పుడు పెట్టద్దు, తీసేయాల. తీసి అది బంద్ చేసి ఇట్లా కింద దించాలి. కొంచెం మూతకి కొద్దిగా తడి. ఇప్పుడు ఇట్లా తడిపితే అది కొద్దిగా గట్టిగా అయింది. ఇది గట్టిగా అయింది తడిపితే, లేకపోతే లూజు ఉంటుంది. తడిపే పెట్టాల. వేడి ఉంది కదా, పట్టేస్తుంది. చూడు ఎట్ట పట్టేసిందో. ఓకే, ఇప్పుడు ఐలో పెట్టుకుందాం. ఇంకా అది అట్టుంటుందా? ఈ ఫ్రై ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం రండి. అయింది, 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. సగం ఉడికింది కూర. మనం ఈ నీళ్ళు ఉండగానే వేయాల.
ఈ నీళ్ళు కూడా లేకుండా ఇడికినాయి అనుకో మళ్ళీ ముక్క లోపలికి మనం వేసినవి అన్నీ పట్టవు. ఆ నీళ్ళు అంత మాత్రం నీళ్ళు ఉండాలి. ఇప్పుడు మనం వేసేటి ఎన్ని వేస్తే అవి ఉడుకుతూ ఉంటే ముక్క లోపలికంతా రుచి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. మనం అంటే నీళ్ళన్నీ నిండిపోయినాక అవి వేసినాం అనుకో అవి పైపోయినట్టనే ఉంటాయి. అందుకే ఇప్పుడు వేయాలి 1 by 1. ఫస్ట్ ఏం వేయాలా? అల్లం. ఇది మనకు అర్థమైంది. పెద్ద స్పూన్ అయితే 1, చిన్న చిన్నవి అయితే 2, కొంచెం 1.5 వేస్తుండ అల్లం. ఇప్పుడు చూడండి ఇంకా ఉంటుంది కదా ఈ ఫ్రై ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ అన్నీ అట్లే ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని 10 లవంగాలు దాంట్లో వేసినట్టే 2 స్టార్ పువ్వు, 1 మొగ్గ, 2 చెక్కలు, 1 2 చెక్కలు, అంతే. ఇది నాన్న ఖరీదు ఉంది అట్ట. ఒక టీ స్పూన్ కారం చాలు మాకు. మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఉప్పు కారము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. మాకైతే ఇట్లా చాలు. 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారం వేసినా కదా 1/2 టీ స్పూను పసుపు. దీంట్లో మెత్తటి ఉప్పు వేయండి. ఇందులో కల్లుప్పు వేయకూడదు, కరగదు. కల్లుప్పు వేస్తే మెత్తటి ఉప్పు వేయండి కొంచెం, అంతే. మీరు ఎంత తింటారో అంత కొంచెం. సిమ్లో పెడదాం. ఇప్పుడు సిమ్లో పెట్టి ఇక మళ్ళీ 1/2 అవర్, ఒక 1/2 అవర్ అయిపోయింది కదా, ఇంకొక 1/2 అవర్ ఉండాలి అది. ఉడుకుతూ ఉంది సన్నగా అట్లా. ఒకసారి గెలబెట్టుకుందాం. మరి 1/2 అవర్ దాకా గెలబెట్టుకున్నది కుదరదు కదా. ఇట్లా ఎముకుంటే దాన్ని అడుగుని పెట్టాలి. పెద్ద ముక్క కదా, అడుగుని పెట్టి ఇట్లంతా దగ్గరికి వేసుకోవాలి. మరి ఇట్లా ఉంటున్నా అట్లా పక్కన ఉన్నా అసలు దాన్ని పట్టించుకొని ఎక్కడికి వెళ్ళిపోతారు. అట్లా ఉండకూడదు. ఇట్లా వేసి మధ్యలోకి వేసి మంచిగా చూడండి. అయిపోయింది, ఇంకా అయింది. చూడు ఎంత బాగా ఎగిందో. ఇట్లా ఎర్రగా మంచిగా ఎగింది. ఇట్లా ముక్క మెత్తగా ఉంటుంది. నేను ఉప్పు చూసిన, చెక్కలు తీసేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర, మీకు తెలుసు కదా, నేను ఇట్లా కట్ చేసేస్తా. సీజర్తో కత్తిరిస్తా నేను, నాకు ఇట్లా అలవాటు. కొత్తిమీర వేసినా చిన్న 2 టీ స్పూన్లు ప్లెయిన్ ధనియాల పొడి, ఉట్టి ధనియాల పొడి అంతే 2 స్పూన్లు. చూడండి ఎంత బాగుందో. మాడలేదు, అట్టని పచ్చిగా లేదు, కరెక్ట్గా ఎగింది.
అయిపోయిందండి. అయిపోయింది, ఇంకా దించేసేది చాలు. ఆ ఆవిరికి ఇప్పుడు ఐలో ఉంది కదా, ఈ వేడికి ఆ కొత్తిమీర ధనియాల పొడి కరెక్ట్గా వేగిపోతాయి. సరే బంద్ చేద్దాం. అయిపోయింది. 4 విజిల్లు వచ్చినాయి. మటను కుక్కర్ పక్కకు పెట్టిన చాలు. తర్వాత మూత తీసుకొని ధనియాల పొడి కొత్తిమీర వేసుకుందాం. తర్వాత చూపిస్తాను. 4 విజిల్స్ చూడండి. 4 విజిల్లు వస్తే పక్కన పెట్టుకున్నాము. అదంతా మంచిగా ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడు మనము దీంట్లో కూడా కొత్తిమీర వేసుకుందాం. కొద్దిగా ఎక్కువనే పడుతుంది కొత్తిమీర. నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను. కొంతమంది కొంచెం వేస్తారు కానీ నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను. అయితే ధనియాల పొడి 2 స్పూన్లు ప్లెయిన్ ధనియాల పొడి, 1 2 అంతే. అయిపోయింది కూర కూడా. చూడండి ముక్క ఎంత బాగా మెత్తగా ఉడికినాయి. చూపిస్తుందండి, కాలుతుంది చూడండి ఇంత మెత్తగా. 4 విజిల్లకి. ముద్ద అయితే ఒక్కటే విజిల్ మెత్తగా అయిపోద్ది. ఒక్క విజిల్ వేస్తే టక్కుని బంద్ చేస్తాము. మెత్తగా గోధుమ పిండి అయినట్టు అవుతుంది, అంత మెత్తగా ఉడుకుద్ది. అయిపోయిందండి, బంద్ చేసుకుందాం. ఇది కూడా చూడండి. అయిపోయింది. సరే రండి, ఆకలి అయితే తిందాం, అన్నం తిందాం. 2 అవుతుంది టైము. సరే అండి, వంట రెడీ అయిపోయింది. ఇప్పుడు తిందాం. మరి టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుందో. చూడండి మటన్ ఎట్లుందో, మస్తు ఉడికింది, సూపర్ ఉడికింది. చూడండి ఎట్లా ఉడికిందో, మంచిగా ఉడికింది, మంచి మెత్తగా. సూపర్ ఉంది ఫ్రై. చూడండి ఎంత మెత్తగా. ఫ్రై సూపర్ ఉంది. ఎక్కువ కారం లేదు, కారం లేకుండా లేదు. మటన్ మెత్తగా ఉడికింది నాన్న. సూపర్ ఉందండి మటన్ కూర, మటన్ ఫ్రై అదిరిపోయి ఉండే. బాగా చేస్తా వంటలు, రకరకాలుగా చేస్తా, ఒక రకమని కాదు, చాలా రకాలు చేస్తా.
చూడండి ఫ్రైలోది గుండెకాయ ఫ్రైలోది చాలా బాగుంది. పువ్వు చూడండి ఎంత బాగుంటుందో కొవ్వు. బా సూపర్గా ఉంది. మళ్ళీ కొబ్బరి గుండె చూడు పెద్దది. చాలా బాగుంది. చాలా బాగుండేయండి. సరే చూసారు కదా మా మటన్ ఫ్రై, మటన్ కర్రీ. నేను నిదానంగా తింటాను. ఇవన్నీ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వారం వచ్చే వారం ఏం చేయాలనో కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను అదే చేస్తా. మీరు ఏం చెప్తే అదే చేస్తా. కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా? ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి. ఇదే రాగా ఒక గంట మగ్గాల మటన్, ఒక గంట టైం పెట్టుకొని గంట మగ్గాల. సరేనండి, ఉంటా. బాయ్. నెక్స్ట్ టైం కలుద్దాం.